ఇదే అండి మహానాడు అంటే. లక్షల కోట్లు దోచుకున్నారు. సభలకు, నువ్వు పెట్టే మీటింగులకు, నువ్వు చెప్పే రిపీటెడ్ వర్డ్స్ వినటానికి ప్రభుత్వ సొమ్మును కోట్లాది రూపాయల జిల్లాలలో ఖర్చు పెడుతున్నారు. నువ్వు చేస్తున్నటువంటి ధర్మ పోరాటం దీక్ష అని చెప్పి అబద్ధపు దీక్ష ఏదైతే చేస్తున్నావో దానికే 100 కోట్లు ప్రభుత్వం పన్నులు కట్టే, ప్రజలు పన్నులు కట్టే డబ్బును వృధా చేస్తున్నావు. ఇవన్నీ ఆలోచన లేదు. ఊరికి ఒక కాన్వాయ్, ప్రపంచంలో కూడా ఏ ఒక్క వ్యక్తికి లేనంత సెక్యూరిటీ నువ్వు పెట్టుకున్నావు. కోట్లాది రూపాయలు రోజు ఖర్చు నీ సెక్యూరిటీకే 4-5 కోట్లు అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఇంత ప్రజాధనాన్ని వృధా చేస్తూ సిగ్గుపడకుండా దాడి చేయాల్సిన విధానమా? మరి అనంతపురం జిల్లా రాయలసీమ కరువు లేకుండా కోనసీమ అయిందంటున్నావు. రా తిరుగుదాం ఒకసారి. ఎలాగున్నాయి అక్కడ జీవన శైలిలు? ఈరోజు నువ్వు అంటున్నావు ఒక అమరావతిలోనే 50,000 కోట్లు అప్పు చేసి ఖర్చు పెడతానంటున్నావు. 50,000 కోట్లు నువ్వు అమరావతికి అప్పు చేస్తే అది తీర్చడానికి 20 సంవత్సరాలు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ఆదాయం అక్కడే చెల్లించాల్సి వస్తుంది ప్రైవేటు వ్యక్తులకు. మరి మా ప్రాంతాల పరిస్థితి ఏంది? మీరు 12 జిల్లాల పరిస్థితి, 13 జిల్లాల పరిస్థితులు ఏంటి అన్నటువంటిది ఒక ఆలోచన చేసావా? నువ్వు ఏది మాట్లాడితే తానా తందానా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే లైవ్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు కవరేజ్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని తను బయటకు వచ్చి మాట్లాడుతుంటే కవరేజ్లు కనపడవు. ఏంది ద్వంద్వనీతి? సమయం వచ్చినప్పుడు సమస్యను తప్పుదోవరు పట్టించేందుకు మీ ఇష్టం వచ్చినటువంటి వ్యవహారాలు చేస్తావు. ఎవరినో ఒక నర్తకిల్ని తీసుకొస్తావు. ఆ నర్తకిల్ మైకుల మీద కూర్చొని మాట్లాడుతుంటారు. గరుడ వేగాలు అంటారు. దానిపైన చర్చలు పెట్టి గంటలు నడుపుతారు. ప్రజలు మైండ్ని డైవర్ట్ చేయాలని చూస్తారు. ఇదా మీ విధానం? టీడీపీ కాదు, టీబీపీ అని పెట్టుకోండి. తెలుగు బూతుల పార్టీ అని పెట్టుకోండి. మీరు వాడుతున్నటువంటి భాష అటువంటిది. రాజారెడ్డి గారి గురించి ఏదంటే అది మాట్లాడావు. కులం పేర్లు ఎత్తి మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి నీకు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు అనేక సార్లు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మా చెల్లెలు ఒక ఎస్సీని పెళ్లి చేసుకునింది. జగన్మోహన్ రెడ్డి గారు మా మేనత్త ఒక ఎస్సీని పెళ్లి చేసుకునేది, నేను మామాను పిలవడానికి గర్వపడతాను అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ఆ గుణాలు ఉన్నాయా? నువ్వు ఆ చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మోతుకుపల్లి నరసింహులు గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. నీ యొక్క నైజం గురించి. మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే. మీరు ఏ రకంగా మనుషులు వాడుకొని వదిలేస్తారో నాగం జనార్దన్ రెడ్డి గారిని ఒకసారి అడిగి తెలుసుకోండి. దివాకర్ రెడ్డి గారు, నువ్వు ఆ సోమిరెడ్డి, మీరు త్వరగా కళ్ళు తెరవకపోతే సర్వనాశనం అయిపోయినటువంటి వాళ్ళల్లో మీరు చేరిపోతారు. వాడుకొని ఏ రకంగా వాడుకొని పిప్పి చేస్తాడో మీరు కూడా ఒకసారి తెలుసుకోండి. ఆయనను ఒక 5 నిమిషాలు సంతృప్తి పంచడానికి మీ క్యారెక్టర్ను చంపుకోవద్దు. ఇప్పుడే మీ క్యారెక్టర్ల గురించి నవ్వుకుంటున్నారు ప్రజలు. రమణ దీక్షితుల గురించి మాట్లాడాడు ఆయన సోమిరెడ్డి గారు. సిగ్గుండాలి. పెద్దవాళ్ళను, వయసులో పెద్దవాళ్ళను, బ్రాహ్మణులను గౌరవించాలన్నటువంటి చిన్న సంస్కారం లేనటువంటి వ్యక్తులు మీరు. బీజేపీ తప్పు చేసింది. ఈరోజు మీ కొడుకు లోకేష్ మాట్లాడుతున్నారు. ఆయన వయసులో చిన్నవాడు. నువ్వు ఒకటైతే ఆలోచన చేసుకోండి లోకేష్ గారు. మీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి నరసింహులు గారు కానీ, లేకపోతే సినిమా స్టార్లు కానీ, ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కానీ, రచయితలు కానీ, ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక మగాడు అని అంటున్నారు. కారణం, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నీచాది నీచ రాజకీయాలు చేసినా ఎదుర్కొని ప్రజల మధ్యన ఉన్నాడు, ప్రజల మనసు గెలుచుకున్నాడు అని చెప్పి నువ్వు ఆ ప్రయత్నం చేయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తాతపుత్రులు వచ్చినాయంటున్నారు. ఎస్, ఆయన ఎన్ని మంచి పనులు చేశారో ఒకసారి వచ్చి చూసే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.